ఇంకో దేవుని పేరు చెప్పండి. వెంకటేశ్వర స్వామి నవ్వారా? ఓ మాట అన్నారా? విమర్శించారా? ఈ ప్రపంచం మీద ఎవరెవరు విమర్శించారా? యాజ్ పర్ రికార్డ్ ప్రకారం చూస్తుంటే 23 సంవత్సరాలు తిరుమల మూసివేయబడ్డది. ఎప్పుడు వాళ్ళు దండయాత్ర చేసిన, కొంచెం మొఘలు దండయాత్ర చేసినప్పుడు తిరుమల టెంపుల్ మూసేశారు. హలో, ఎక్కడొచ్చిండు వెంకటేశ్వర స్వామి? ఎన్నికలు వచ్చిండు, మీదికి వెళ్ళి తనుదంత కిందకి వచ్చిండు. చరిత్ర చదువుకోండి. ఎస్ఆర్నో చరిత్ర చూసుకోండి. ఇప్పుడు ఇంకో దేవుని పేరు చెప్పండి. శివుడు. దక్ష ప్రజాపతి వాళ్ళ మామని తిట్టిండు, వాళ్ళ మామనే. ఇంకా ఆంజనేయ స్వామి. ఎవరు తిట్టిరు? రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు. కొట్టిరు. ఇంకా కొట్టలు. ఇంకా తోకనే కాలు పెట్టిరమ్మా. రామాయణం చదువుతూ తెలుసు కదా, ఇప్పుడు చదువుతారు కదా. వాట్ ఈజ్ రామాయణం అంటారా? హలో, సాయిబాబా ఆయిల్ గురించి అడితే అందరు ఊరోళ్ళందరూ ఇన్సల్ట్ చేశారు. దీపాలు వెలిగించడానికి ఆయిల్ అడిగాడు. సినిమా చూసి నాకు తెలియదు. దీపాలు వెలిగిస్తానంటే అందరూ పాట పాడతారు, దీపాలు వెలిగించి సాయిబాబా అని పాడతాడు. అప్పుడు దీపాలు అంటే అప్పుడు ఆయిల్ ఇవ్వకుంటే అతను ఏం చేస్తారు? పోసారు. కాబట్టి ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు కూడా కొట్టుకుంటారు. ఇంకా మొన్న వచ్చాడు వాడు, లావు ఇంతున్నాడు, గంటసేపు మాట్లాడాడు టీవీలో. ఓకే, ఇంకా అయ్యప్ప హరిహర పుత్రుడు అంటే మొగోళ్ళకి ఎట్లా పుడతాడు బాస్ అన్నారు. నేను కాదు. హలో, ఇప్పుడు నాకు చెప్పండి, ఏ దేవుళ్ళని తీసుకోండి, ఏ మతంకు సంబంధించిన వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళ పేరు తీసుకోండి, ఆ దేవుళ్ళని ఎవరో ఒకరి ప్రపంచం మీద ఏదో అన్నారా అనలేదా? గట్టిగా. రాజకీయ నాయకులు అన్నారా లేదా? మీరు రాసిన ఆ గొప్ప బాబాలను స్వామీజీలు అన్నారా లేదా? మీ చుట్టాలను బంధువులను ఎవరెవరు మాట అన్నారా అని లేదా? మీ నాన్నని ఎవరైనా అన్నారా లేదా? ఈ మాట నాన్నగారిని ఎవరైనా అన్నారా అని లేదా? మీ అమ్మగారు ఎవరు అన్నారా లేదా? మీ అమ్మగారిని గ్యారంటీ అని ఉంటుంది వాళ్ళ అత్తమ్మ, మీ నాన్నగారిని అంటుంది గ్యారంటీగా మీ అమ్మ. అమ్మ చేత మాటబడని నాన్న అనేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అర్థం కాలేదు అబ్బాయికి. భార్య చేత మాటబడని భర్త ఉండడు. 29 years ఇండస్ట్రీ ఇయర్. బాస్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏం చేసినా బాస్ చెప్పండి, ఏం చేసినా అంటారు. ఏం చేసినా, ఏం చేయకున్నా, ఏం చేసినా, చెప్పినా చెప్పకున్నా, పెళ్ళైనా పెళ్లి కాకున్నా, పొట్టికున్నా పొడుగున్నా, పొట్టికుంటే పొట్టోడు అంటారు, పొడుగుంటే కొంగ అంటారు, నల్లగున్నా తెల్లగున్నా, నాలాగా ఫేర్గా బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్నా, నాలాగా ఫుల్ జుట్టున్నా, పరిధి పండులాగా ఉన్నా, ఉద్యోగం సంపాదిస్తే ఏదో కాలు పట్టుకుంటా అంటారు, ఉద్యోగం లేకుంటే నీ బతుకు వేస్ట్ అంటారు. ఓ ఇల్లు కట్టుకుంటే ఈడేమైనా ముంచిండ్రు అంటారు, ఇల్లు కట్టుకోకుండా వీడి బతుకు వేస్ట్ అంటారు. సార్నో ఏదైనా పదవి స్వీకరిస్తే వీడేదో పెద్ద చేశాడని పదవి తీసుకుని అంటారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి బాస్, ఏం చేసినా అంటారు. ఒక లీడర్ కావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అబ్స్టికల్ ఐఎమ్ క్లియరింగ్, ఒక అడ్డు కూడా తొలగిస్తున్నాను చూడండి. ఎవరైతే మీ మనసులో ఉన్నది చేస్తూ వెళ్తుంటే మీరే నాయకుడు, ఏం చేసినా అంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడిన అంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడకుండా అంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే మిమ్మల్ని ఒకటేసారి అంటారు, మాట్లాడకుండా లైఫ్ లాంగ్ అంటారు. చూసుకోండి, అర్థం కాలే. ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడుతావు భయ అంటారు, మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పట్టి ఉంటేమంటారు, పొట్టోడు అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ సంస్కృతం మాత్రం మీకు అర్థమైందా? సంస్కృతంలో మంత్రం అర్థమైందా? కాదు కదా. అది తెలుగులో చెప్తాను, అందరు కూడా తెలుగులో నాతో పాటు చెప్పండి. ఇప్పుడు ఫుల్ మీ ధైర్యవంతులు లీడర్స్ అవుతారు. ఓకేనా? తెలుగులో ఇలా పెట్టండి, చెయ్యిలో పెట్టండి, చెప్పండి. యారు ఎన్న సున్నా ఎన్నకు ఎన్న చెప్పండి. అర్థమైందా? అర్థం కాలే, తమిళ్ ఇది మర్చిపోయి తమిళ్ వచ్చింది. మొన్న విట్టి యూనివర్సిటీలో 12 రోజుల నుంచి వచ్చిన. ఓకే, ఇప్పుడు చెప్దాం. యారు ఏనందుకొందరు ఉన్నానుగేను. ఓ ఇది వచ్చా. ఇప్పుడు చెప్తాను బాస్ తెలుగులో గట్టిగా. ఇది నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. ఓకే, ఎవరికి చెప్పొద్దు. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇదే మంత్రం. మోడీ, కేసీఆర్ ఎవడేమనుకుంటే
చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నాకు చెప్పు బాస్, చాలా సింపుల్గా వచ్చింది కదా సొల్యూషన్. దీన్ని చాలా పెద్దగా ఉంది, దీన్ని సింప్లిఫై చేస్తాను. అందరూ నాతో ఇప్పుడు సో అని చెప్పండి గట్టిగా. సో గట్టిగా, సో గట్టిగా, సో ఇలా చేయి, సో సో చెప్పండి, సో సో బాబు చెయ్యి ఉండి చెయ్యి నేను చెప్పినట్టు చెప్పకుండా పెరాలసిస్ వచ్చుకోక. సో 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 వాట్, so what, so what, so what, so what, so what, so what, so మీ అన్ని భయాల నుంచి బయటపడే మహామంత్రం ఇది. పనిచేస్తుందో చెక్ చేస్తాను. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని మాట్లాడి నన్ను సో వాడనండి. ఇది వేస్ట్ బ్యాచ్. ఎవరు మొహం బాలే, మీరు పుట్టడమే వేస్ట్. మీ లీడర్ కాలేరు, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడలేరు, మీకు ధైర్యం లేదు. మీరు ఈరోజు సాయంత్రం చచ్చిపోవడం బెస్ట్. చచ్చిపోండి, బతకడం బెస్ట్. నీకు పెళ్ళే కాదు, చీచిచి నీ మొహం బాలే, నువ్వు అసలు తెల్లగా ఉన్నావు, చిచిచి నువ్వు పొట్టికున్నావు, పొట్టి పొట్టి. ఇంతకంటే ఎక్కువ తిడతారా? ఇవన్నిటికీ ఏం జవాబు చెప్పారు నాకు? ఎవరన్నా అన్నారనుకో, మా గంపసర్ ఆల్రెడీ చెప్పారు అనుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్తున్నా, భయపడకమ్మా. 3 సార్లు పుట్టానా. ఎందుకన్నా తెలుసా? నీ ముందు వచ్చి ఎవడ నిలబడ్డా తలకాయ దించుకొని బతకాలి. నీ ముందు వచ్చి ఎవడ నిలబడ్డా తల దించుకొని బతకాలే. నువ్వెలా బతుకుతావు తెలుసా? జీవితాంతం తల ఎత్తుకు బతకడానికి భగవంతుడు నేను పొట్టిగా పుట్టించాడమ్మా. డోంట్ వరీ. ఇంకా టెన్షన్ ఉందా? అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పండి బాస్, లీడర్షిప్లో ఉన్న అబ్స్టికల్ ఏంటి? చూడు కదమ్మా, లీడర్షిప్లో అబ్స్టికల్ ఏంది? మనసులో ఉంది, నోట్లో నుంచి రావాలి. ఇప్పుడు నాకు చెప్పండి, మీ మనసులో ఉంది, నోట్లో నుంచి వచ్చిందా? చెప్పండి గట్టిగా, గట్టిగా సౌండ్ చెప్పండి. రైట్, మీరందరూ రెడీ ఉందంటే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తాను. ఆర్ యు రెడీ? సౌండ్ ప్లీజ్. ఎంతమంది పాట పాడారు? ఎంతమంది డ్యాన్స్ చేశారు? ఇంతమంది ముందు పాటనే పాడిన తర్వాత, డ్యాన్స్ చేసిన తర్వాత స్పీచ్ ఎంత? ఇంతమంది ముందు పాటనే పాడిన తర్వాత డ్యాన్స్. ఈ డ్యాన్స్ నిజంగా డ్యాన్స్ కాదు. ఈ సినిమా కొరియోగ్రాఫర్ ఇక్కడికి వస్తాడు, 3 సార్లు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదేం స్టెప్పు, ఇదేం స్టెప్పు బాస్? వినండి ఇప్పుడు. అంటే ఇంత ఫ్రీగా మనం ఈ ఇంతమంది ముందు డ్యాన్స్ చేసినప్పుడు, ఇంతమంది ముందు పాటని పాడినప్పుడు ఇంకా భయం ఏంది బాస్? ఈరోజు నేను చెప్తున్నాను, భయం వదలండి. ఎందుకోసం అంటే జయం కావాలంటే భయం వదలాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమంది స్టేజ్ మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంతకుముందు 5గురే కదా. ఇదే పాఠశాలలో ఒక పాఠమో. నా లీడర్షిప్ లో ఒక రూల్ ఏంటంటే భయం ఉండకూడదు. రెండోది ఏమి ఉండాలి? లీడర్లో ఉండాల్సింది ఎలా ఉంటుంది? కొంతమంది లీడర్స్ ఉంటారు, వాడు హాల్లోకి వస్తే అందరూ అన్నొచ్చిండాలి, వచ్చిండ్రు అంటారు. రెండోది లీడర్కి కావాల్సిన పర్ఫెక్ట్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను బాస్. ఇది అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, వదిలిపెట్టేస్తాను. ఓకే, అందరూ సరే ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి. సూపర్, బాగుంది. అది మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను, చేతులు ఏదో ఉంది. ఏంటది? అంటే నిలబడి మర్యాదగా నిలబడి. ఏంటది? ఎంత దాని కాస్ట్? 25,000. ఇదేనా? అదే మీకెందుకు నిలబడి వస్తుంది? అవును, దాంట్లో లెన్స్ ఎంత ఉంటుంది? లెన్స్ ఓకే సరే. అవును, కొంచెం టెన్షన్ పడుతున్నాను తెలుసు. అవును, ఇప్పుడు మీరు ఫోటో తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? లైఫ్లో ఎప్పుడైనా ఫోటో తీసుకున్నారా? ఎంతమంది తీసుకున్నారు? కంగ్రాచులేషన్, సూపర్, మంచి పని చేశారు. ఫోటో తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టూడియోలోకి వెళ్ళారా? వెళ్ళగానే ఏమడిగాడు? ఫస్ట్ వెళ్ళగానే అడతాడా? వెళ్ళగానే ఏం సైజ్ ఎడతాడు? ఏ సైజ్ ఎడతాడు? సైజ్ తీసుకున్నారు, మొత్తం అయిపోయిన తర్వాత డిస్కషన్ అయిపోయింది. డిస్కషన్ తర్వాత వాడు 10 అన్నాడు, మీరు 5 అన్నారు, 5 అంటే 3 అన్నారు, 3 2 అన్నాడు, 2 అన్నాడు, ఫ్రీ అన్నాడు, ఫ్రెండ్ మీరు 2 అన్నారు. ఓకే, మొత్తం మీద సెటిల్ అయిపోయింది. తర్వాత మీ మొహం చూసి ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? లోపలికి వెళ్ళి రెడీగా అన్నాడు,
ఎందుకు రెడీగా ఉన్నాడు? నీ మొహం బాలేదు కాబట్టి. అప్పుడు వీటి లోపలికి వెళ్ళాడు. ఒకటి ఇలా ఉంది, దాన్ని ఏమంటారు? దాని ముందు ఒకటి ఉంది, ఏమంటారు దాన్ని?